హాయ్ గైస్. ఎప్పుడెప్పుడు ఓటీటీలోనికి ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తాయని మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రతి వారం ఓటీటీలోనికి కొత్త కొత్త సినిమాలు వస్తాయి. కానీ వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా ముందు తెలుగు సినిమాలు ఏమున్నాయని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలోని ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోయే సినిమాలు ఇతర భాషలతో పాటు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని అస్సలు మిస్ కాకుండా చూడండి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా అడుగుపెట్టింది. పైగా ఈ సినిమా తెలుగులో కూడా ఉంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూసే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ సినిమా మరేదో కాదు, ఈ సినిమా పేరు ఆరంభం. ఈ మధ్య కాలంలో థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆరంభం సినిమా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి 2 వారాలకే ఓటీటీలో అడుగుపెట్టింది. ఆరంభం సినిమా మే 10న థియేటర్లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఆరంభం సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్ దక్కించుకోగా మే 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చేసింది. కాబట్టి థియేటర్లో ఈ సినిమా మిస్ అయిన ప్రేక్షకులు వెంటనే ఓటీటీలో చూసేయండి. ఇక ఆరంభం సినిమా కథ విషయానికి వస్తే ఓ మర్డర్ కేసులో భాగంగా 2.5 ఏళ్లుగా కాలాఘట్ జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటాడు మిగిల్ అనే వ్యక్తి. మరుసటి రోజు అతను గుర్తిస్తారనగా అదే సమయంలో జైలు నుంచి ఎస్కేప్ అవుతారు. వేసిన తాళాలు వేసినట్లు ఉంటాయి. ఆ సెల్లో కూడా ఎలాంటి మార్పులు ఉండవు. అయినా కూడా ఆ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడని ఎవరికి అర్థం కాదు. వాటికి ఏమి అర్థం కాక ఈ కేసు సాల్వ్ చేయడం కోసం ఒక డిటెక్టివ్ని పిలుస్తారు. ఈ క్రమంలో ఈ సెల్లో మిగిల్ రాసుకున్న ఒక పుస్తకం కనిపిస్తుంది. ఈ పుస్తకంలో తను చిన్నప్పటి నుంచి ఓ వ్యక్తి దగ్గర పెరిగారని, అతను ఒక దేజావు ఎక్స్పెరిమెంట్ చేస్తారని, వాటితో పాటు అతనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఉంటాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు, అతని కథ ఏంటి, దేజావు అనే సరికొత్త ప్రయోగం ఏంటి, అతను జైల్లో నుంచి ఎలా తప్పించుకున్నారు, డిటెక్టివ్ ఈ కేసును సాల్వ్ చేశారు లేదా, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సింది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.